తెలంగాణ రాష్ట్రంలో మరి బహుజనులు ఏకం కావటానికి సరి అయినటువంటి సమయం ఆసన్నమైంది. గత 75 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు మరి ఎలాంటి రాజకీయ ప్రాతినిధ్యం లేకుండానే రాజకీయ బానిసత్వంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల సమయం వచ్చేటప్పటికి మరి కేవలం ఈ రాష్ట్రంలో ఉన్న 1-2 అగ్రకులాలకు మాత్రమే పెద్ద మొత్తంలో టికెట్లు ఇవ్వటము, ముఖ్యమంత్రులను చేయటము, మంత్రులను చేయటము, నామినేటెడ్ పదవులను పంచుకోవటము, బడ్జెట్ను పంచుకోవటము, ఇవన్నీ కూడా జరిగిపోతూనే ఉన్నాయి. బీసీలను, ముస్లిం సమాజాన్ని, ఎస్సీ ఎస్టీ సమాజాన్ని, మహిళలను పలకరించే పరిస్థితే లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ప్రజాస్వామిక దేశమని మాట్లాడుతున్నాము. రాజ్యాంగంలో అనేక పదాలు ఉన్నాయి. ఈక్వాలిటీ అని ఉంది, జస్టిస్ అని ఉంది, అదేవిధంగా అనేక రకాలైనటువంటి సెక్యులరిజం అని ఉంది, సోషలిజం అని ఉంది. అనేక పదాలు రాజ్యాంగం నిండా మొత్తం ఏంటంటే సమానత్వానికి సంబంధించిన హక్కులు, అధికారాలు, రాజ్యాధికారం పంపిణీ అనేక విధాలుగా ఉండాలని నిర్దేశం చేస్తున్నప్పటికీ ఈ ఫలితాలు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలాలు ఏంటిది అని అంటే ఈ కింది వర్గాలకు అందినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇంతకాలం అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో 93% ఉన్నటువంటి బహుజనులకు అసలు అధికారంలో భాగస్వామ్యమే లేదు, అసెంబ్లీలో భాగస్వామ్యమే లేదు, సెక్రటేరియట్లో భాగస్వామ్యమే లేనటువంటి పరిస్థితి ఉంది, ప్రభుత్వ నిర్ణయాలలో భాగస్వామ్యమే లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రపంచమంతా ఎంతో వేగంగా ముందుకు వెళ్ళిపోతున్నాయి. ఉత్తర భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో బహుజనులు ముఖ్యమంత్రులు అవుతున్నారు, పరిపాలిస్తున్నారు. కాన్షీరామ్ గారి నాయకత్వంలో వచ్చిన బహుజన సమాజ్ పార్టీ ద్వారా ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు తమిళనాడు, అటు అదేవిధంగా బీహారు, అనేక రాష్ట్రాల్లో బహుజనులు దూసుకొని వెళుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బహుజనులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా, ఏమి పట్టనట్టుగా, చలనం లేనట్టుగా, అసలు ఐక్యతకే ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఏమీ ఇవ్వకపోయినా అగ్రకుల పార్టీలనే అట్టిపెట్టుకొని వాళ్ళ చుట్టే తిరిగి వాళ్ళకి మెమోరండాలు ఇచ్చి వాళ్ళు ఇవ్వకపోయినా ఓపికతోటి ఏంటిది అని అంటే అగ్రకుల పార్టీలనే గెలిపించడానికి అలవాటు పడినటువంటి పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతుంది. మరి ఇంకెంతకాలం ఈ విధంగా ఉండాలి? ఈ పరిస్థితిని మార్చడానికి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదా? మరి బీసీ సమాజంలో ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు తయారయ్యారు, పుస్తకాలు చదివారు. ఎన్నో పుస్తకాలు పూలే, అంబేద్కర్, కాన్షీరామ్ గారు భారతదేశంలో ఉన్న అన్ని ఉద్యమాల గురించి చదివినటువంటి, మార్క్సిజం చదివినటువంటి వాళ్ళు ఉన్నారు, సోషలిస్టులు ఉన్నారు, అనేక ఉద్యమాల్లో పనిచేసిన అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి పూలే, అంబేద్కర్ భావజాలాన్ని చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంత ఉండి కూడా, ఇంత పరిజ్ఞానం ఉండి, తెలివైన నాయకులు కూడా ఉండి చివరికి వస్తే ఏమి లేని వాళ్ళలాగానే, ఏమి చేయలేని నిస్సాయ స్థితుల్లోకి ఎందుకు నెట్టబడుతున్నాము? ఎందుకు మౌనంగా ఉంటున్నాము? సర్దుకపోయే మనస్తత్వం బీసీలలో ఎందుకుంది? ముస్లిం సమాజంలో ఎందుకుంది? పౌరుషము, ఆత్మగౌరవము, రోషము, కోపము, ఈ పదాలు లేవు. అసలు ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించటానికి, బడుగు బలహీన వర్గాలను నిద్రలేపటానికి, బడుగు బలహీన వర్గాలను నాయకులుగా తయారు చేయటానికి మనం ఎందుకు ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం? కేవలం ఏంటిది అని అంటే అగ్రకులాల చుట్టే తిరిగి, ఆ ప్రభుత్వాల చుట్టే తిరిగి అడుక్కోవటానికి అలవాటు పడుతున్నాము. ఇచ్చింది బర్రె గొర్రె ఇండ్ల స్థలాలు, స్కాలర్షిప్లు ఆ మేరకు ఇస్తే వాటితోటే సంతృప్తి పడుతున్నాము. వాళ్లకు చిన్న చిన్న పదవులతోటే సంతోషంగా మారిపోతున్నాము. ఇతర కులాలేమో పెద్ద పెద్ద పదవులు, ముఖ్యమంత్రులు, వాళ్ళకు పదవులు రాకపోతే తిరుగుబాటు చేస్తారు, వేరే పార్టీలు పెట్టుకుంటారు. అగ్రకులాలు వాళ్ళు ఏంటిది అని అంటే పార్టీలనే మార్చేస్తారు, ప్రభుత్వాలనే మార్చేస్తారు, కూలదోస్తారు. కానీ బీసీలు, ముస్లింలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఆయా పార్టీలలో ఉండి కూడా మాకు టికెట్లు ఇవ్వమని కూడా నలుగురు కూర్చొని అడిగే పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు అంతా మౌనంగా ఉంటున్నారు, బీఆర్ఎస్లో ఉన్న బీసీలు అందరూ మౌనంగా ఉంటున్నారు. అడగలేనటువంటి పరిస్థితి, అడిగితే ఏమనుకుంటారు ఏమోనని అనుకుంటున్నారు. కాబట్టి ఈ రకంగా అన్ని పార్టీలలో కూడా స్తబ్దంగా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీన్ని ఎంతకాలం మరి మౌనంగా ఉండాలి? సర్దుకపోయే మనస్తత్వం ఎంతకాలం? కాబట్టి ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలను, బీసీ నాయకులను, అదేవిధంగా వివిధ సంఘాల నాయకులను ఏకం చేయటం ద్వారా ఇవాళ మనకు రాజకీయ న్యాయమే జరగాలి, పొలిటికల్ జస్టిసే జరగాలి. ఇవాళ ఈ పొలిటికల్ జస్టిసే జరగటం వల్లనే చిన్న చిన్న కులాలకు కూడా ఎమ్మెల్యే టికెట్లు లభించడానికి అవకాశం ఉంది. ప్రజాస్వామ్యము అని అంటే అన్ని వర్గాలకు, కులాలకు ప్రాతినిధ్యం ఉండటమే.
పొలిటికల్ జస్టిస్ అనేది జరగాలి. ఇది రాజ్యాంగమే నిర్దేశిస్తుంది. ప్రపంచంలో పొలిటికల్ జస్టిస్ అనేది చాలా కీలకమైంది. మరి పార్టీలు ఎందుకు ఇవ్వటం లేదు? ఎందుకు మనం అడగటం, వాళ్ళు ఇవ్వకపోయినా మనం ఎందుకు అడగటం లేదు? ఎందుకు నిలదీయటం లేదు? మనం ఆ సమస్యను ప్రధాన ఏజెండాగా ఎందుకు చిత్రీకరించటం లేదు? కాబట్టి ఇంత తెలివితేటలు ఉన్న వాళ్ళు కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇంకొకటి ఏంటిది అని అంటే, మనం ఎన్నెన్నో పుస్తకాలు చదువుతాము. పూలే పుస్తకాలు చదివినామని చెప్పుకుంటున్నాము, అంబేద్కర్ చదివినామని చెప్పుకుంటున్నాము. ఇవన్నీ చదివిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్‌కు ఓట్లేసే వాళ్ళలాగా మారిపోతున్నాము, కాంగ్రెస్‌కు ఓట్లేసే వాళ్ళలాగా మారిపోతున్నాము. వాళ్ళని గెలిపించడానికి అనేక రకాలుగా తంటాలు పడుతున్నాము. వాళ్ళ గెలుపు కోసము అసలు విపరీతంగా కష్టపడుతున్నాము. వాళ్ళ గెలుపు కోసం మనమే అబద్ధాలు ఆడుతున్నాము. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే కాంగ్రెస్‌ను గెలిపించడానికి, కాంగ్రెస్ అంటే ఇంద్రుడు, చంద్రుడు, బడుగు బలహీన వర్గాల పార్టీ, సోషలిస్టు పార్టీ, సమానత్వాన్ని సృష్టించే పార్టీ, దీన్ని మించిన పార్టీ లేదని అవి చేయకపోయినా, కాంగ్రెస్ పార్టీలో అవన్నీ ఏమీ లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి దాన్ని మొత్తం ఏందనంటే ఒక రివల్యూషనరీ పార్టీ లాగా చిత్రీకరించి దాన్ని గెలుపు కోసం మనమే ఎందుకు ప్రయత్నం చేస్తున్నాము? ఎందుకు టీవీలలో మాట్లాడుతున్నాము? ఎందుకు ప్రకటనలు ఇస్తున్నాము? రాహుల్ గాంధీ అంత వీరుడు ఇంకొకరు లేరని ఎందుకు చెప్తున్నాము? బీసీలంతా కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఏమి జరగకపోయినా అంతా బాగానే ఉంది, బడుగు బలహీన వర్గాల పార్టీ అని ఎందుకు చెప్తూ ఉన్నాము? బీఆర్ఎస్ను ఎందుకు కేసీఆర్ను ఇంద్రుడు, చంద్రుడు అని పొగుడుతున్నాము? పూలే అంబేద్కర్ పుస్తకాలు కాంశీరామ్ గారు చదివిన తర్వాత కూడా కేసీఆర్ను విపరీతంగా పొగిడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఈ పుస్తకాలు చదివిన దానివల్ల ఉపయోగం ఏముంది? పుస్తకాలు చదివిన తర్వాత మళ్ళా అగ్రకులాల చుట్టూ తిరిగి వాళ్ళను పొగిడి వాళ్ళని అధికారంలోకి తీసుకురావడానికి ఈ పుస్తకాలు చదవాలా? ఈ ఉద్యమాలు చదవాలా? లేకపోతే అనేక పేర్లతోటి చలామణి కావాలా? అభ్యుదయవాదులము అని చెప్పుకుంటున్నాము. కానీ సమయం వచ్చేటప్పటికి మనం కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటాము. అదేవిధంగా కరుడుగట్టిన బీఆర్ఎస్ వెనకాల ఉంటాము. మళ్ళీ ఎక్కడెక్కడో మనకు తెలియకుండానే వెళ్ళిపోతున్నాము. ఎవరెవరినో గెలిపిస్తున్నాము. మళ్ళీ చిన్న చిన్న వాటికే మనకు అవకాశాలు రాకపోతే మళ్ళీ ఒక అగ్రకులం స్థానంలో ఇంకొక అగ్రకుల పార్టీని ఎన్నుకుంటున్నాము. కాబట్టి బీసీలంతా కూడా బడుగు బలహీన వర్గాలంతా సమీక్ష చేసుకొని ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందా?